ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ ఇన్ జీసస్. దేవుని కృపలు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనము. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇజ్మాయేలు అను పేరు పెట్టుదువు. ఈ దినం మనం హాగరు జీవితం గురించి ధ్యానించబోతా ఉన్నాం. ఆమె జీవితం నుండి మనం తెలుసుకుంటే ఆమె తప్పు చేసింది, కానీ ఆ తప్పు చేయడానికి ఇతరులు ప్రేరేపించారు. ఇతరులు ప్రేరేపించినప్పుడు ఆ తప్పు ద్వారా నీవు ఫలించినప్పుడు వారికి కోపం వచ్చి నిన్ను అనేక విధములైన మాటలని నిన్ను త్రోసివేశారేమో. హాగరు జీవితం కూడా అదే విధంగా ఉంది. ఒంటరిగా ఏడుస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవదూతను తనతో మాట్లాడే విధంగా మొరపెట్టిన వ్యక్తి హాగరు. మనం కూడా ఇతరులు ప్రేరేపించినప్పుడు మనం ఏమన్నా తప్పు చేసి ఉన్నామేమో, దాన్ని బట్టి వారు మనల్ని దూషించి ఉన్నారేమో. అయినప్పటికీ హాగరు జీవితంలో ఆ తప్పు నుండి దేవుడు ఆమెకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆమె జీవితాన్ని ఫలభరితం చేశాడు. నా జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయేమో. దేవుడి దినమందు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అదే స్థితిలో కూర్చొని ఎవ్వరు లేరు నాకు, ఏంటి నా పరిస్థితి అని దుఃఖిస్తూ ఉన్నావేమో. ఎవ్వరు లేకపోయినా మన యేసే మనకుంటారు. అటువంటి తోడు మనం కూడా పొందుకొని దేవుని యొక్క స్వరాన్ని వినేవారిగా మన అందరి బ్రతుకులు మార్చబడను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.